అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ చిన్న చేపలతో ఇగురు చేస్తున్నాను. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ అనేది నేను ఎలా చేస్తానో మీరు కూడా తప్పకుండా చూసేయండి. ఇక్కడ నేను చిన్న చేపలని చూడండి, పసుపు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పెద్ద సైజు పెద్దుల్లిపాయలను కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు టమాటాలను కూడా గ్రైండ్ చేసుకున్నాను. అలానే మసాలా వచ్చి ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, ఇంకా గసగసాలు, వీటన్నిటిని కూడా పౌడర్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఈ విధంగా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలు ఎంత మంచిగా వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. చక్కగా మసాలాలు కూడా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయ పేస్ట్ను కూడా అందులో వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి, ధనియాలు, ఇంకా చెక్క, లవంగ, గసగసాలు, వీటినన్నిటిని కూడా పొడి చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే ఒక స్పూన్ అనేది నేను పసుపు వేసుకున్నాను. చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా అడుగు పట్టకుండా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను టమాటాలను కూడా ప్యూరీ చేసుకున్నాను. ఆ టమాటా ప్యూరీ మిశ్రమం కూడా ఆ మసాలాలలో వేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ అడుగు మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. చూడండి, మనకి మంచిగా మసాలాలు కూడా వేగిపోయాయి. చూడండి, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఇంకొక 2 నిమిషాలు అనేది ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది మంచిగా వేగాలి ఫ్రెండ్స్. అలా చక్కగా వేగిన తర్వాత ఇందులో నేను కారం వేసుకుంటున్నాను. మీ ఘాటును బట్టి మీరు కారం అనేది తీసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు అనేది కారం వేసుకుంటున్నాను. ఈ కారం కూడా మసాలాలకి మంచిగా పట్టేంత వరకు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు కారాన్ని కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాలు అనేది చక్కగా వేయించుకోండి. చూడండి, బాగా వేగిపోయిందండి. ఇక్కడ నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను. ఫ్రెష్ కరివేపాకును కూడా అందులో వేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటున్నా. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను కదా, ఒక 3 అలా పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను. కాబట్టి కారం అనేది మీరు కూడా చూసి వేసుకోండి. మీరు తినే అంత కారాన్ని వేసుకోండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇక్కడ నేను చేపలు ఇగురు అన్నాను కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువగా పోయటం లేదు. ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. అంటే మనకి చేప మునిగితే సరిపోతుంది. చిన్న గ్లాసుడు నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా చక్కగా సాల్ట్ కూడా అంతా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి ఈ గ్రేవీ అనేది మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా మొత్తం ఉడికిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలు చేపలకి మంచిగా పట్టేంత వరకు ఇలా చక్కగా నిదానంగా కలిపేసుకుంటూ ఉడకనివ్వాలి.
ఈ కర్రీ అనేది ఒకసారి మీరు తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. కొంతమంది అయితే ఇందులో చింతపండు పులుపు వేస్తారు. నేనైతే వేయలేదు, ఇగురు కాబట్టి. పులుపు వేయకపోయినా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ నాకు సాల్ట్ అనేది సరిపోలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం సాల్ట్ అనేది వేసుకొని, ఇక్కడ నేను గరిట అనేది పెట్టలేదు చూడండి. గరిట పెడితే మనకి చేపలు అనేవి విరిగిపోతాయి. ఇలా చక్కగా తిప్పుకుంటూ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చివరిలో కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించుకోవటమే. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా ఉందో. గ్రేవీగా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి సంగటి చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.